ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 55, 56, 57 చూద్దామండి. మొదటిగా శ్లోకం 55 ఒకసారి పలుకుతామండి. జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః. మొదటిగా జీవో వినయత సాక్షి అనగా పరమేశ్వరుని విజయానికి నిదర్శనం అతని జీవలక్షణం. జీవికి వినయం నేర్పేందుకు తానే జీవి అయి తనలోని బ్రహ్మత్వాన్ని జీవికి ప్రసాదిస్తాడు సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడు. వినయం వల్లే ముక్తి లభిస్తుంది, శక్తి చేకూరుతుంది. జీవ అనగా జీవుడు. జీవలక్షణాలు అనేకం. ఉదాహరణ కోపం, వినయం మొదలైనవి. తర్వాత పదానికి వద్దామండి. ముకుంద అనగా కుంద పుష్పములు అనగా మల్లె పువ్వులని అర్థం. స్వచ్ఛమైన సుగంధముతో నిండినదయ్యుండు మల్లెపూల పరిమళం శోభించు ముఖము గలవాడై ముక్తిని ప్రసాదించే ముకుందుడు మూడు లోకములకు అధిపతి అయినప్పటికీ ముద్దు కృష్ణుడిగా సామాన్య జీవిగా నటిస్తాడు అని దీని అర్థం. తర్వాత పదం అమిత విక్రమ. కానీ అవసరమైనప్పుడు, అవకాశం దొరికినప్పుడు తన అపరిమితమైన విక్రమాన్ని ప్రకటిస్తాడు. తర్వాత పదం అండి అంభోనిధి అనగా అంబస్సులు తన యందే ఇమిడి ఉన్నవాడు. అంబస్సులు మొత్తం 4 అండి. అవి 1 మానవులు, 2 దానవులు, 3 దేవతలు, 4 పితరులు అంటే మన పూర్వీకులు. ఈ 4 కలిగి ఉన్న ప్రదేశము అంభోనిధి. సరళ భాషలో చెప్పాలంటే మనిషి అన్నవాడు ఈ 4 అంశాలలో పరిపూర్ణుడవుతాడు. మనలో మానవ గుణాలు ఉంటాయి, అలానే దానవ గుణాలు ఉంటాయి. మన పూర్వీకులు మనకు ప్రసాదించిన గుణాలు కూడా ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు మనలోంచి దైవ గుణాలు కూడా ఉద్భవిస్తాయి. ఇదే జీవిత రహస్యం. జీవుడు ఈ 4 గుణాలను సమతులంలో ఉంచి ధర్మం తప్పకుండా జీవనం గడిపితే జీవితం సార్థకం అవుతుంది అని దీని భావన. తర్వాత పదం అండి అనంతాత్మాహ అనగా దైవ అంబస్తులు అమితంగా గలవాడు, అందరికన్నా ఉత్తముడు అని దీని అర్థం. తర్వాత మహోదతిశయ అనగా కాలమనే మహాసముద్రంలో అనంతంగా శయనించే మహావిష్ణువులా జీవుడు అనంతంగా చివరి వరకు నిలిచిపోతాడు. సంసార సముద్రమనందలి మహాతరంగములనదగు కామ క్రోధ లోబాదుల కందకుండా అందే నిత్యము హృదయపద్మములందు శయనించువాడును మహాభయంకర విషముఖములు 1000 కలిగిన శేషునిపై శయనించు మహాప్రభువును మహోదతిశయన అని పూజింతురు. తర్వాత పదం అండి అంతకః అనగా సుఖమయమగు చెయ్యను కలిగి అందు పరుండువాడును కాలస్వరూపంగా ఉండి ఆయా జీవుల కర్మబలములను అనుసరించి జీవ పాప సంగములను ప్రక్షాళనము గావించి పరిస్థితుల గాలించు మహాత్ముని అంతకః అని పిలిచెదరు. తర్వాత శ్లోకం అండి అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందస్ సత్యధర్మాత్రివిక్రమః. అజహ అనగా ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకున్నట్లుగా కనిపిస్తాడు, కానీ నిజానికి ఆయన పుట్టుక లేనివాడు అజహ. తర్వాత పదం మహార్హ అనగా ఆయన పరమపూజ్యుడు, దాన ధర్మ త్యాగ భోగాదులు పొందగల మహార్హతను గల దేవదేవుని మహార్హ అని కొలుతుంది. తర్వాత పదం అండి స్వాభావ్యో అనగా నిరంతరము స్వరూప జ్ఞానముతో విరాజిల్లువాడు అని దీని అర్థం. తర్వాత స్వరూప జ్ఞానం అనగా నా స్వరూపం ఏమిటి అని తెలుసుకోవటమే. స్వరూప జ్ఞానం అంటే నా దేహం నాది కాదు, నా ఇంద్రియాలు నావి కాదు, నా భార్య నాది కాదు, నా మనస్సు అనగా అవన్నీ తగిలించుకున్న పనిముట్లు లాంటివి. మరి నేను ఎవరిని అంటే అదే ఆత్మ. అదే సూక్ష్మ రూపంలో మనలో ప్రకాశించే చైతన్యం. దీన్నే స్వరూప జ్ఞానం అంటాం.
ఆ చైతన్యం, ఆ ఆత్మ లేనినాడు మనం జీవోత్సవం. తర్వాత పదానికి వస్తే అండి, జితామిత్ర అనగా శత్రువులను జయించేవాడు. జిత ప్లస్ అమిత్ర. మిత్రులు కాక అమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్లను కూడా తన సహజ వాత్సల్యంతో, అవాజ్యమైన అనురాగంతో తన వారినిగా చేసుకుంటాడు. జయించబడిన అమిత్రులే గాని జయించవలసిన శత్రువులు లేరు ఆ ప్రభువుకి అని దీని అర్థం. తర్వాత పదం ప్రమోదన అనగా సదా ఆనందమునందుండేవాడు అని అర్థం. తర్వాత పదం ఆనంద అనగా ఆనందమే తన స్వరూపముగా గలవాడు. ఆనంద అని పిలిచెదరు. తర్వాత పదం నందన అనగా అందరికీ ఆనందము పంచిపెట్టడమే అతని ఏకైక లక్ష్యముగా గలవాడు గాన నందన అని కీర్తింతుడు. తర్వాత పదం సత్యధర్మాహ అనగా సత్యధర్మ స్వరూపుడు. తర్వాత అండి త్రివిక్రమ అనగా 3 అడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు అనగా జయించినవాడు. ఆ విధంగా ఆయన్ని త్రివిక్రమ అని పిలిచెదరు. ఇకపోతే ఈ శ్లోక వివరణకు వస్తే అండి, సత్యము ధర్మము తప్పనివాడు ముల్లోకాలను జయించిన వాడవుతాడు అంటే త్రివిక్రమ. అది ఎలా అంటే జితామిత్ర అంటే జిత ప్లస్ అమిత్ర అంటే శత్రువులను జయించడం. ఇక్కడ శత్రువులు అంటే మనలోని మనల్ని అధర్మం వైపుకి నెట్టే అసుర గుణాలు, వాటిని జయించాలి. అది సాధ్యపడేది మనలోని మనస్సాక్షి ద్వారానే. మనస్సాక్షికి తల వంచితే మనం ధర్మం తప్పం, ధర్మం తప్పనప్పుడు అసత్యం అనేది పలకం, అసత్యమాడనే వ్యక్తి మనస్సు నిష్కళమషంగా ఉంటుంది. అటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు అనగా ఆనంద ప్రమోదన. చివరిగా అటువంటి వ్యక్తి అందరికీ పూజ్యుడు. ఆ విధంగా మహార్హ. ఈ విధంగా వివరణ ఇవ్వబడింది. తర్వాత శ్లోకం 57 ఒకసారి పలుకుతామండి. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. మొదటిగా మహర్షి కపిలాచార్య అనగా ఆత్మ అంతరంగాన్ని విప్పి చూపించే విమల వివేక జ్ఞానం సాంఖ్యం. వేదాలను సాంగోపాంగంగా తెలిసినవాడు, తెలియజేసినవాడు, ఆత్మతత్వాన్ని సాంఖ్య రూపంలో నిరూపించిన మహర్షి కపిలాచార్యుడు సాక్షాత్తు భగవతంశతో అవతరించిన భాగవోత్తముడు. గీతలో చెప్తాడు తానే కపిల మహర్షినని. ఇకపోతే సాంఖ్యశాస్త్రము అంటే యోగ శాస్త్రాలలో ఒక ముఖ్యమైన శాఖ. దీన్ని అందించిన వారు కపిల మహర్షి. దీని ప్రకారం జ్ఞాన సముపార్జన అన్నది 3 ప్రమాణాల ద్వారా లభ్యమవుతుంది. 1 ప్రత్యక్ష అనగా చూచినది, 2 అనుమాన అనగా ఊహించినది, 3 శబ్ద అనగా చదివి గ్రహించినది. 3వది చాలా శక్తివంతమైనది. ఇక తర్వాత పదానికి వస్తే అండి, కృతజ్ఞ అనగా సృష్టి మరియు సృష్టికర్త తానే అయినవాడు. మనం చేసేదంతా మన కృతియే. ఇది భగవంతునికి చక్కగా తెలుసు. అందువల్ల కూడా కర్మసాక్షి అయిన భగవంతునికి కృతజ్ఞ నామం ఎంతో సముచితం. తర్వాత పదం అండి మేదినీపతి. మేదిని అనగా భూమండలం. ఆ విధంగా మేదినిలో సామాన్య మానవుడికి మేధస్సే అంటే రక్తమాంస సముచ్చయం కనిపిస్తుంది. కానీ కృతజ్ఞతాభావంతో గమనించి చూస్తే ఈ మేధస్సుకు చేతస్సు అనగా మనస్సు ప్రసాదించే మేధస్సు కనిపిస్తుంది. మేదినీపతి గోచరిస్తాడు. తర్వాత సాంఖ్య శాస్త్రం మరో వివరణ ఏంటంటే, విశ్వం అన్నది ప్రకృతి అంటే పదార్థం ప్లస్ పురుష అంటే చైతన్యం. ఈ రెండింటి సమ్మేళనమే మేదినీపతి అన్న గుణం అర్థం. ఇది చిన్న వివరణ. తర్వాత పదానికి వస్తే అండి, త్రిపద త్రిదశాధ్యక్ష
అనగా ఆ మేదినీపతి 3 పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు. అవి వైశ్వానర, తైజస, ప్రాజ్ఞ. ఈ మూడింటి ద్వారా పొందదగిన భగవంతుడు త్రిదశులకు అధ్యక్షుడు. 3 వేదాలకు, 3 కాలాలకు, 3 లోకాలకు, ప్రళయంలో 3 మాత్రలకు అనగా ఓం, ముక్తసరిగా చెప్పాలంటే ప్రపంచంలో కనిపించే త్రయకంతటికి అధ్యక్షత వహించే స్వామి ప్రళయాన్ని లీలగా ప్రదర్శిస్తాడు అని దీని భావన. ఇకపోతే సంఖ్యాశాస్త్రం ప్రకారం మరో వివరణ ఏంటంటే, దీని ప్రకారం ఈ ప్రకృతి మరియు పురుష సమ్మేళనం అనగా చైతన్య భౌతిక స్వరూపం, అస్తిత్వం ఈ 3 గుణాలచే నిర్వచించబడింది. 1 సత్వగుణం, 2 రజస్ గుణం, 3 తమో గుణం. ఈ 3 గుణాలు భౌతిక మానసిక స్థితులను తెలియజేస్తాయి. అవి ఎలాగా అంటే, 1 వైశ్వానర రూపం అంటే మెలకువగా ఉన్నప్పుడు జాగృతి స్థితి అంటాం. మనలోని రజస్ గుణం మనల్ని చైతన్యవంతులను చేస్తుంది. 2వ దానికి వస్తే తైజస గుణం, ఇది ధ్యానంలో ఉన్నప్పుడు అంటే సుశిష్ట స్థితి అంటాం. మనలోని సత్వగుణం మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తుంది. 3వ దానికి వస్తే ప్రాజ్ఞ రూపం అనగా నిద్రావస్థలో ఉన్నప్పుడు మనలోని తమో గుణం మనకు కావలసిన విశ్రాంతి ఇస్తుంది. ఈ 3 దశలను జాగ్రత్తగా గమనిస్తూ వాటిని నియంత్రించే జీవనం సఫలమవుతుంది. ఇదే త్రిదశాధ్యక్ష అన్న గుణానికి అర్థం. దీన్ని శరీరానికి అన్వయించినట్లే మనస్సుకి కూడా అన్వయించుకోవచ్చు. ఇది మన జీవన శైలిలో ఉన్న వివరణ. తర్వాత పదానికి వస్తే మహాశృంగ, సమస్త సృష్టి నశించిన పడవకు ఢీకొన్న మహాశృంగంతో సృష్టి బీజాన్ని నిలబెట్టే మహామీనంగా మృత్యువుగా అంతకాంతకుడు ఆవరిస్తాడు అని దీని అర్థం. సత్యవ్రతుడు మరియు ఇతర ఋషులు ప్రళయకాలంలో భగవంతుని ప్రార్థిస్తే వారి నాభం మునిగిపోకుండా తన కొమ్ము కట్టి కాపాడిన మహాశృంగుడి గురించి పురాణాలు చెప్పబడింది. తర్వాత పదానికి వస్తే కృతాంతకృత్ అనగా సమస్త ప్రపంచ అద్భుత సృష్టిని అంతం చేసే కృతాంతకృత్ ఈ భగవంతుడు. తర్వాత వివరణకు వస్తే అండి, భవసాగరంలో పయనిస్తున్న జీవితం అనే నావ మునిగిపోకుండా దృఢమైన మనస్సు అనే కొమ్ముకు కట్టివేసి జీవితం సఫలం చేసుకోమనేదే ఈ సందేశం. దృఢమైన మనస్సు అన్నది పైన వివరించిన 3 ప్రమాణాల సహాయంతో చేయాలి. అది కూడా అతి శక్తివంతమైన జ్ఞాన సముపార్జన అనగా శబ్ద ద్వారా. అప్పుడే మనమేమిటో మనం తెలుసుకోగలుగుతాం. అదే ఆత్మజ్ఞానం అని దీని సరళ వివరణ. దీంతో 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణ.